ఒకప్పుడు భూలోకమంతా అశాంతితో నిండిపోయింది. క్షత్రియులమని చెప్పుకున్న రాజులు దానవుల్లా ప్రవర్తించారు. వారి అనవసరమైన సైనిక బలంతో భూమి కృంగిపోయింది. ఈ బాధను ఇక భరించలేక భూదేవి గోరూపాన్ని ధరించి కన్నీళ్లతో విలవిల్లాడింది. సృష్టికర్త సహాయం కోరాలని నిశ్చయించుకుంది. కన్నీళ్లతో భూదేవి బ్రహ్మదేవుని ముందు నిలిచి భూలోకంలో జరుగుతున్న కల్లోలాన్ని వివరించింది. భూదేవి మాటలు విన్న బ్రహ్మదేవుడు మిక్కిలి కలత చెందాడు. ఈ సమస్యకు పరిష్కారం విష్ణు భగవానుడే అని గ్రహించాడు. బ్రహ్మ వెంటనే విష్ణువు నివసించే క్షీరసాగరానికి బయలుదేరాడు. శివాది దేవతలు భూదేవి కూడా ఆయనతో చేరారు. క్షీరసాగర తీరానికి చేరుకున్న బ్రహ్మ ఒకప్పుడు వరాహ రూపంలో భూమిని కాపాలిన విష్ణు భగవానుడిని స్తుతించడం ప్రారంభించాడు. ఆ స్తోత్రాల ప్రతిధ్వనితో సర్వ బ్రహ్మాండం వెలిగిపోయింది. భూలోకానికి మళ్లీ శాంతి కలుగబోతుందనే ఆశ జన్మించింది. వేద మంత్రాలలో పురుష సూక్తమనే ఒక అపూర్వమైన స్తోత్రం ఉంది. దేవతలంతా ఈ స్తోత్రం ద్వారానే దేవాది దేవుడైన విష్ణువును స్తుతిస్తారు. ప్రతి లోకానికి ఒక అధిష్టాన దేవత ఉంటాడు. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు వారు విశ్వ సృష్టికర్త బ్రహ్మదేవుని ఆశ్రయిస్తారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షంగా దర్శించడము కాక క్షీరసాగర తీరంలో నిలిచి విష్ణు భగవానుడిని ఆశ్రయిస్తాడు. ఈ విశ్వంలో శ్వేతద్వీపమనే ఒక దివ్య లోకం ఉంది. ఆ లోకంలోనే క్షీరసాగరం విరాజిల్లుతుంది. భూలోకంలో ఉప్పు సముద్రం ఉన్నట్లే ఇతర లోకాలలో తైల సముద్రం, సులా సముద్రం వంటి నానావిధ ద్రవ సముద్రాలు ఉన్నాయని వేదాలు తెలియజేస్తాయి. క్షీరసాగరంలో ఆదిశేషునిపై శయనించే దేవదేవుడే క్షీరోదక సాయి విష్ణువు అని పిలువబడతాడు. క్షీరోదక సాయి విష్ణువును ప్రసన్నుని చేయడానికి దేవతలు పురుష సూక్తంతో ఆయనను స్తుతిస్తారు. ఈ దివ్య రూపం నుండియే ఈ విశ్వమునందలి అన్ని అవతారాలు అవతరిస్తాయి, ధర్మాన్ని రక్షించడానికి. దేవతలందరూ పురుష సూక్తముతో దేవాది దేవుని స్తుతించిన యుద్ధానికి ఇంకా సమాధానం రాలేదు. సర్వలోకాలలో కల్లోలం కొనసాగుతూనే ఉంది. ఇక మార్గం కనబడక బ్రహ్మదేవుడు ఆసీనుడై గాఢమైన ధ్యానంలో లీనమయ్యాడు. ఆ నిశ్శబ్దంలో విష్ణు భగవానుని నుండి దైవ సందేశం బ్రహ్మ హృదయంలో ప్రవేశించింది. వేదజ్ఞానాన్ని పొందే మార్గమిదే. దేవాది దేవుడు బ్రహ్మకు హృదయంలోనే దివ్య జ్ఞానాన్ని ప్రసాదించాడు. తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే అని శ్రీమద్భాగవతం చెబుతుంది. ఈ సందేశాన్ని గ్రహించినవాడు బ్రహ్మదేవుడే. తక్షణ కర్తవ్యం తెలిసిన బ్రహ్మ ఆ దైవ సందేశాన్ని దేవతలందరికీ వివరించాడు. విష్ణు సందేశంతో దేవతలకు సరైన మార్గం స్పష్టమైంది. ధర్మ రక్షణకు కాలం సమీపించింది. బ్రహ్మదేవుని ద్వారా వినిపించిన దైవ సందేశం ఇది. దేవాది దేవుడు తన పరమశక్తులతో కలిసి అతి త్వరలో భూమిపై అవతరించబోతున్నాడు. దానవ సంహారం చేసి భక్తులను రక్షించడమే ఆ దేవదేవుని ప్రధాన కార్యము. దేవాది దేవుడు భూలోకంలో ఉన్నంత వరకు ఆయన కార్యానికి తోడ్పడటానికి దేవతలందరూ అక్కడే ఉండవలసినదిగా ఆజ్ఞ ఇచ్చబడింది. దేవతలందరూ శీఘ్రమే పుణ్య ప్రసిద్ధమైన యదువంశంలో జన్మించవలసిందిగా ఆదేశించబడింది. కొంతకాలానికే అదే వంశంలో స్వయం భగవానుడైన శ్రీకృష్ణుడు వసుదేవ తనయునిగా అవతరించనున్నాడు.